నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రజల్లో సానుభూతి రావడం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్న జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని గులకరాయి డ్రామా ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి వడ్డేర్లకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఎవరు ఇస్తారో ఆ పార్టీకే మా మద్దతు గుర్తించని పార్టీలకు 2024 ఎన్నికలలో వడ్డేర ఓట్లతో బుద్ధి చెప్తాం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్ర విజయవంతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి వస్తే భూములు ఇల్లు జగన్ తాకట్టు పెడతారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో కమలం జెండా ఎగరవేస్తాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామంటున్న ప్రజలు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సురేష్ బాబు మనోహర్ మాట్లాడారు ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారన్నారు 5 ఏళ్లలో చేసిన అరాచకాలను ప్రజలందరూ గుర్తుపెట్టుకొని జగన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెరతీశారని విమర్శించారు సీఎంపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు గులకరాయితో దాడి జరిగిన ఘటనపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వారు డిమాండ్ చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తున్న ప్రజాదరణను చూసి జగన్ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తున్నారని పేర్కొన్నారు ఈ 2 ఉదాహరణలు చాలు ఇది పెద్ద ఎలక్షన్ల ముందు సింపతి డ్రామాకి అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ రోజు ప్రీ ప్లాన్డ్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు మనకి ఆదరణ కరువైంది మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి తెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు అట్లాగే గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్లో అంబులెన్స్ డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీకి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళ 1.5 గంటల సేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయటం కోసం నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ముఖ్యమంత్రి పర్యటనలో పవర్ సప్లై ఎందుకు లేకుండా పోయింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే దానికి సంబంధించినటువంటి విద్యుత్ అధికారులందరూ కూడా కంప్లీట్ గా మరీ ఏదన్నా పెద్ద ఉపద్రవం వస్తే తప్పిస్తే పవర్ సప్లై కానీ ఏది ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటాయి దానికి ముందస్తు అధికారులకు అందరికి సమాచారం ఇస్తారు ఆ రూట్ మ్యాప్ ఇస్తారు ఆ రూట్లో ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేటట్టు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకు అన్నిసార్లు పవర్ కట్ చేశారు ఇవన్నీ ఒక్కొక్కటి సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఏమని 100% మరో కొత్త డ్రామాకి తెరతీశారు అని దానికి ఎగ్జాంపుల్ గా వైఎస్ఆర్సీపీ నాయకుడు అనంతపురం ఏపీ ఎన్జీఓ హోంలో ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షులు శివారెడ్డి ప్రధాన కార్యదర్శి పురుషోత్తం అసోసియేషన్ అధ్యక్షుడిగా దస్తగిరి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఐటీలు పాత బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి తెలియజేసినా ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అంటున్నారు తప్ప మాకు న్యాయం చేయడం లేదంటూ మీడియా ముఖంగా వారు తెలిపారు ఏపీ ఎన్జీఓస్ ఇన్విటేషన్ మేరకు మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మా బాడీ రావడం జరిగింది ముఖ్యంగా మేము
ఫిబ్రవరి 29న నూతనంగా ఎన్నికయ్యాం. అధ్యక్షులుగా శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తమ నేను, ఇంకా అసోసియేట్ అధ్యక్షుడిగా దస్తగిరెడ్డి గారు ఇట్లా ఎన్నికైన సందర్భంగా ఈ జిల్లా ఏపీ ఎన్జీజీఓ నాయకత్వం మాకు ఆత్మీయ సన్మాన సభకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఇచ్చేసాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగుల్లో గత కొంతకాలంగా చాలా అసంతృప్తి ఉంది. మాకు రావాల్సిన చాలా రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా రాలేదు. ఆ సందర్భంగా మేము గత 2 years ఎన్నో రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇచ్చాం. మరి అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో మేము ఫిబ్రవరి 14 నుంచి కూడా మా తాలూకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మినిస్ట్రియల్ సబ్ కమిటీ అయితేనేమి, చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా కలిసి మాతో 2 times 3 times మొత్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేసి అందులో భాగంగానే మరి మార్చి నెలలో జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఏలు కానీ పూర్తిగా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా ఏప్రిల్, మే నెలలో కంప్లీట్ చేస్తాం. అలాగే డిఏ ఇదేస్ కూడా ఇస్తామని వారి ప్రామిస్ ఉంది. అది జరిగితే బెటర్, లేనప్పుడు జూన్ తర్వాత మేము తదుపరి యాజిటేషన్ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకా చాలా మందికి రెగ్యులరైజేషన్ సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కొద్దిగానే జరిగింది. మరి పూర్తి స్థాయిలో జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎంప్లాయీస్ ఏదైతే ఆలోచన ముఖ్యంగా వాళ్ళ తాలూకు సమస్యల పరిష్కారం కోసం మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మూవ్ చేయకుండా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలము న్యాయవాది వడ్డెర సంఘం జాతీయ నాయకుడు ఎస్ఆర్ ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వడ్డెర్లను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని, గుర్తించని పార్టీలకు 2024 ఎన్నికలలో వడ్డెర్ల ఓటర్ల ద్వారా బుద్ధి చెప్తామన్నారు. ఏ పార్టీ అయితే వడ్డెర్లకు ఎంపీ, ఎమ్మెల్యే సీటు కేటాయిస్తాయో ఆ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని, ఇప్పటికైనా వడ్డెర్లను గుర్తించి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని ఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. ఇప్పటి వరకు కానీ ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ఏవైనా కానీ మా వడ్డేర్లను సరిగ్గా గుర్తించడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు అయితేనేమి, ఏ పార్టీలు అయితేనే కానీ మా వడ్డేర్లని ఎప్పుడైతే గుర్తిస్తాయో అప్పుడే మేము ఏ పార్టీకైనా మాతో గుర్తించిన పార్టీకి మద్దతుగా మేము నిలబడతాము. స్వతంత్రంగా పోటీ చేసి మా వడ్డే ఓబన్న సాక్షిగా చెబుతున్నాను, మా వడ్డేర్ల పవర్ అంటే ఏమి, మా వడ్డేర్లు అంటే ఏమి అనేది ఈసారి 2024 ఎలక్షన్లో మా సత్తా ఏంటో చూపిస్తాము. మా వడ్డే ఓబన్న సత్తా ఏంటో కూడా చూపించి ప్రతి ఒక్కరికి మా సత్తా ఏంటో చూపిస్తాము. మా టీడీపీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నామంటే, మీ పార్టీ ఏదైతే మనకి ఎమ్మెల్యే, ఎంపీ ఇస్తామని కంపల్సరీగా ఇస్తామని, ఈసారి 2024లో గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వడ్డెర సంఘం నాయకులు కానీ, వడ్డెర నాయకులు కానీ మీ పదవులకు రాజీనామా చేసి కులం తరపున పోరాడి కులం కోసం రాజీనామా చేసి మీరు మాకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. మాతో ఈ 2024 ఎలక్షన్లో కానీ గుర్తించకపోతే అన్ని పార్టీలకు బుద్ధి చెబుతూ రాబోయే ఎలక్షన్లో 42 నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసి మీకే మా ఓటు మేమే వేసుకొని మా ఓటు ద్వారా మీకు భారీగా బుద్ధి చెప్తామని, అన్ని పార్టీలని ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 18వ తారీఖు లోపల మాకు ఇప్పుడు కూడా మించిపోలేదు. మాకైతే ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఏదైతే టికెట్ ఇస్తుందో ఆ పార్టీలకే మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మాకే వైఎస్ఆర్ పార్టీ కూడా గుర్తించలేదనేది మాకు కొంచెం కూడా బాధ అనేది ఉంది. ఆ బాధను వ్యక్తం చేస్తూ మాకు ఇప్పటికైనా కానీ ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో లేకపోతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వాలంటే కంపల్సరీగా మా వడ్డేరులకి ఏదో ఒక అవకాశం ఇల్ల, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇప్పుడు కూడా ప్రధాన రాజకీయ పక్షాలను మేము అడుగుతున్నది ఏమంటే ఆ పార్టీలకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఇంకా ఏమంటే మాకి గత వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు మాకు ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు
వివిధ అనంతపురం అర్బన్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్ర విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అలాగే కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలను గెలిపించవలసిన బాధ్యత అనంతపురం అర్బన్ ప్రజలపై ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి వస్తే భూములు, ఇల్లు అన్నీ జగన్ తాకట్టు పెడతారని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలియజేశారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే దొంగ చేతికి తాళాలు అందించినట్లే అని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్నారు, వాళ్ళందరికీ చెయ్యిచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన అభినవ అంబేద్కర్. అందరూ అనుకున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక మాత్రమే నమ్ముతుంది. అంటే నటాలైన ఆయన ఇల్లే ఒక నటాలని అంటే దాన మండలంలో తారక పాటు రావతరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఒకరితో ఈ జన్మలో పొందవచ్చుంటారు. కానీ ఇంతమంది లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అన్నది ముందుగా నాకు ఈరోజు ముఖ్యంగా వాళ్ళ అంబేద్కర్ గారి ఆయన ఒకసారి ఆయన్ని చాలా వాళ్ళనే ఘాట్ వేయగలం सारे जहां से अच्छा हिंदुस्तान का हमारा हम लोग इसके पाकिस्तान मैंने एक बच्चे के मुसलमानों को मुस्लिम सोचते हैं दो తెలుగుదేశం ముస్లింలు వారికి ఒక ప్రత్యేక చట్టం చూపడం జరిగింది. అలాగే దానికి ముస్లింలు అంటే మొత్తం ఎక్కువ. అందుకే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దానిలో మరిన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అలాగే రెండు భాషలు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు వీరాభిమాని సదాశివం యాదవ్ తన సొంత ఖర్చుతో ద్విచక్ర వాహనం వినూతనంగా తయారు చేయించి ప్రచారం చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన సదాశివం టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తన వినూతన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కుప్పం నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తాను ప్రచారం నిర్వహిస్తున్నారు.
మాకు ఆయన ఉండే వరకు మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరంలో మాకు ఎవరి జరగలేదు. నేను టీ షాప్ పెట్టుకొని బతకడంలో టీ షాప్ కూడా జరగలేదు. ఈ మా సమస్య ఇది ఉంది. మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తాక మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది కోరుకుంటాము. మేమంతా కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపోవాలని కోరుకుంటాము. 1,00,000 ఓటు 1,25,000 ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాను. 1,25,000 ఓటు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 అడిగి ఉంటారు. మేము 1,25,000 ఓటు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వెనుకబడిన కులాల కోసం నిరంతరం శ్రమించి రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింగారావు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ గడ్డం యాదగిరి, కోశాధికారి రామకృష్ణ, కె రత్నం, ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार साधिदाम महनीయుల ఆశయాలను సాధిదాం మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకుంటారు. ఈ దేశంలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటి కాదు. అయితే సమయంలో ఎవరైతే బరోడా మహారాజు ఆయనకు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజానికానికి అందరూ కూడా కోరుతా ఉన్నా ఏంటిది అంటే మీరు ఓటు హక్కును సరి అయిన వారికి వేయండి. మంచి వాళ్ళను మంచి పార్టీలను తీసుకొని ఎన్నుకొని మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మన బతుకులను బాగుండాలి. అన్ని కులాలకు అన్ని మతాలకు సమానమైనటువంటి గౌరవం ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుల యొక్క మరి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, అత్యధిక విద్యావంతులు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ పుట్టినరోజు సందర్భంగా బోడుపల్ ప్రజానికానికి ఫెడరేషన్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆయనలో ఉన్న గొప్పతనము, ఆయన సమతావాది. కులాల పేరు మీద వేరుగా చూడకూడదు. పేదవాడిని ఉంచకూడదు. పేదరికం పోవాలి. మతాలందరికీ సమానమైన గౌరవం ఉండాలి. క్రిస్టియన్లకు, ముస్లింలకు, అదేవిధంగా సిక్కులకు, బౌద్ధులకు ఇట్లాంటి వారికి సమానమైనటువంటి గౌరవం ఇక్కడ దేశంలో ఉండాలి. అదేవిధంగా మహిళలకు కూడా పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలి. వారికి కూడా ఆస్తుల వాటా దక్కాలి. ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పి ఆయన అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు ఈరోజు మనకు సాధించి పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ప్రపంచ గ్రంథాలన్నీ కూడా చదివి ప్రపంచంలో ఉన్న వేదాలు, పురాణాలు. స్వార్థ రాజకీయాల కోసమే ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు కేసీఆర్ పంచన చేరి నేడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో కమలం జెండా ఎగరవేసి తీరుతామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బర్కత్పురాలోని బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కాల కన్నా యాదవ్ కార్యకర్తలతో బీజేపీ పార్టీలో చేరారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామంటున్నామని వ్యాఖ్యానిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అశోక్ రెడ్డి గారు, శివరాజ్ గారు, ప్రకాష్ యాదవ్ గారు
నువ్వు పోతే నేను వస్తాను ఆయనకి ఆయన నేను వస్తాను. ప్రకాష్ యాదవ్ గారు, కళ్యాణ్ సాగర్, మాజీ కార్పొరేటర్ చైతన్య గారు, సోను సింగ్ గారు, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బ్రేక్ బార్ మోడీ సర్కార్, బ్రేక్ బార్ అంటే మోడీ సర్కార్, బ్రేక్ బార్ అక్కి బార్ మరియు మాజీ కార్పొరేటర్ చైతన్య గారు మరియు సోను సింగ్ గారి నాయకత్వంలో చూసినటువంటి అందరినీ కూడా ఈరోజు హైదరాబాద్లో తెలుసు, ఇక్కడ ఎవరైనా చాలా మంది ఉండొచ్చు. హైదరాబాద్లో గత 70లో తీసుకున్నా 80లో తీసుకున్నా ఎన్ని బస్తీలు ఉంటాయి, ఈరోజు ఎన్ని బస్తీలు ఎక్కడ పోయినాయి? చార్మినార్ దాటగా పిట్టల బస్సు ఉండే, పిట్టల బస్సు డ్రైవర్స్ ఎక్కడ పోయింది బస్సు? రాజు ఎక్కడ బస్సు? తీగలగుట్టలో దళిత వాడు ఎక్కడ పోయి? వందల బస్తీలు మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ హత్య రాజకీయాల కారణంగా, మజ్లిస్ పార్టీ మత కళాల కారణంగా అనేక బస్తీలను బెదిరించి భయపెట్టించి ఇదే మజ్లిస్ పార్టీ ఖాళీ చేయించారు. ఈరోజు ఏవైతే హిందువుల బస్తీలు ఉండేనో ఆ బస్తీలన్నీ కూడా తమ ఇళ్లను మన హైదరాబాద్ అంటే అడ్డికి భవిష్యత్తు వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు, మజ్లిస్ పార్టీ నాయకులు రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు. మార్కెట్లో 10 లక్షలు ఉంటే మేము 50,000 ఇస్తాం, 50,000 కంటే ఎవరు కొనొద్దని చెప్పి ఆ యొక్క ప్రాపర్టీ 10 లక్షల ప్రాపర్టీని 50 లక్షలకు ఆ రకంగా మజ్లిస్ పార్టీ వాళ్ళే రేటు నిర్ణయించి వాళ్ళే కొనేవాళ్ళు. ఆ రకంగా బస్తీలు కూడా హిందువులందరూ కూడా ఓల్డ్ సిటీ నుంచి కాల్ చేసి ఇక్కడ వచ్చారు. అటువంటి దుర్మార్గంగా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. బస్తీలే. సమాజంలో పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక శారీరక మానసిక భావోద్వేగమైన ఒత్తిడితో జీవనం సాగిస్తున్నారు. దీనికి సరియైన పరిష్కారం పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన సహజ యోగా ఉత్తమమైనదని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గండి మైసమ్మలోని ప్రగతి మోడల్ హైస్కూల్లో జరిగిన సహజ యోగా పరిచయ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రగతి మోడల్ స్కూల్ చైర్మన్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహజ యోగా కోఆర్డినేటర్ శ్రీ జి కృష్ణ, శ్రీమతి సుప్రజ, శ్రీ ప్రమోద్, శ్రీ పబ్బిశెట్టి కృష్ణ పాల్గొన్నారు. सर ఒక 3-4 మెంబర్స్ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ కోవిదుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకొని విగ్రహానికి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్కసారి పోతే ఎట్లా నేను అయిపోయిందా? అంబేద్కర్ అంబేద్కర్ ఇటు అమ్మ ఇటు తిరిగి కొట్టు ఫోటో అది వెనకాల కనబడుతుంది. కాబట్టి ఈ దినము 1891 ఏప్రిల్ 14వ తేదీ నాడు నాటి బ్రిటిష్ పాలనలో మరి మధ్యప్రదేశ్లో పుట్టిన అంబేద్కర్ గారు మహారాష్ట్రకు వచ్చినాడు. ఇతను మహర్ జాతికి చెందినవాడు. మహర్ జాతిలో అంటరాని కులంగా భావించిన, అతి క్రూరంగా హింసింపబడి కూడా మరి ఉన్నతమైనటువంటి ప్రపంచంలో చదవలేనటువంటి అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ గారు చదివి మరియు మేధావైన సంగతి ప్రపంచమే గుర్తించిందన్న సంగతి ఈ రోజు ఆయన పుట్టిన దినం నాడు కొనియాడక తగదో, కొనియాడక తప్పడం లేదు. కాబట్టి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ జయంతి రామన్నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల్లో సానుభూతి రావడం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్న జగన్. ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని గులకరాయి డ్రామా ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి. వడ్డేర్లకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎవరు ఇస్తారో ఆ పార్టీకే మా మద్దతు. గుర్తించని పార్టీలకు 2024 ఎన్నికలలో వడ్డేర ఓట్లతో బుద్ధి చెప్తాం. ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్ర విజయవంతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి వస్తే భూములు, ఇల్లు జగన్ తాకట్టు పెడతారు. ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో కమలం జెండా ఎగరవేస్తాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామంటున్న ప్రజలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.